రీసర్వే చేయాల్సిందే. బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా చేసింది కేటీఆర్. కులగణన తప్పుల తడక, నివేదిక చిత్తు కాగితం. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్ 22 లక్షల మంది లేనట్టుగా చూపెట్టడం దారుణం. సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గుతుంది. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమే. కామారెడ్డి డిక్లరేషన్కు వెళ్ళే వాళ్ళే తూట్లు పొడిచారు. కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం. మండలాలు నియోజకవర్గాల వారీగా భావజాల వ్యాప్తికి పటిష్ట చర్యలు చేపడతాం. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బీసీల సంఖ్యను కావాలని తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపుల్లో, 6 గ్యారెంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనతో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలి. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కార్ చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక, అశాస్త్రీయం, అర్ధరహితం అని, అది చిత్తు కాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. 15 నుంచి నెల రోజుల్లో శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా తామంతా సర్వేకు సహకరిస్తామని స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఇక్కడ టోటల్గా గత వారం రోజులుగా బీసీ వాదం చుట్టూ, బీసీ జనాభా చుట్టూ రాజకీయం తిరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో కులగణన సర్వేకు సంబంధించి వివరాలు ఎప్పుడైతే వెల్లడించిందో ఆ తెల్లవారు నుండి కూడా బీసీ జనాభాకు సంబంధించి పూర్తిగా అసంబద్ధమైన లెక్కలు ఇచ్చిందనేది ఇటు కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కావచ్చు, అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెస్తి పోస్తున్నారు. అయితే కులగణన సర్వే చేసిందే బీసీల కోసం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అన్ని పార్టీలు. అదేవిధంగా అందరు నాయకులు కులగణన సర్వే చేసిందే కేవలం బీసీల కోసం అన్నట్టుగా బీసీలను భ్రమపెడుతూ, బీసీల కోసం బిల్డప్ ఇస్తూ ఇట్లా రకరకాల నాటకాలు అల్లుతున్నారు. అసలు బీసీల జనాభా ఒక్కటే తగ్గించి చూపించిందా కులగణన సర్వేలో? మాదిగ వారి జనాభా తగ్గించి చూపించిండ్రు, మొత్తం దళిత జనాభాను తగ్గించి చూపించిండ్రు, ఓసీ జనాభాను పెంచుతున్నట్టు చూపించిండ్రు, ఎస్టీల జనాభాను తగ్గించినట్టు చూపించిండ్రు, కొత్తగా ముస్లింలలో బీసీ ముస్లింలని చూపించిండ్రు, ఓసీ ముస్లింలని చూపించిండ్రు. అదేవిధంగా క్రిస్టియన్ జనాభా ఎంతో ఇంతవరకు చూపించలేదు. ముస్లిం జనాభా చూపించిండ్రు. ముస్లిం జనాభాలో ఓసీ ముస్లింలాట, బీసీ ముస్లింలాట. సరే, కొందరు మన ఎస్సీ ఎస్టీ బీసీలే ముస్లింగా మారిండ్రు, కొంతమంది క్రిస్టియన్స్గా కూడా మారిండ్రు. అది వేరే లెక్క పెట్టుకుందాం. అసలు కులగణన సర్వే చేసిందే కేవలం బీసీల కోసమా? కాదు కదా. రాష్ట్రంలో అసలు మొత్తం జనాభా ఎంత ఉన్నది, ఆ మొత్తం జనాభాలో దళితులు ఎంత, ఆ దళితుల్లో మాదిగ వారెంత, మాలవారెంత, బైండ్ల వారెంత, నేతకాని వారెంత, చిందు వారెంత, ఇట్లా దళితుల్లోని కులాల జనాభా ఎంత, అలాగే బీసీల్లో ముదిరాజులు ఎంత, గౌడ్లు ఎంత, యాదవులు ఎంత, పద్మశాలీలు ఎంత, కుమ్మరివారెంత, కమ్మరివారెంత, వడ్రంగి వారెంత, గౌండవారెంత, మంగళివారెంత, ఇట్లా వీళ్ళ జనాభా. ఇక ఎస్టీలోకి వస్తే అందులో కూడా కోయవారు, గుత్తి కోయలని, లంబాడీలని, ఇట్లా వాళ్ళ జనాభా. ముస్లిం జనాభా, సిక్కు జనాభా, సిక్కులు కూడా ఉన్నారు మన దగ్గర హైదరాబాద్లో, పార్సీలు కూడా ఉన్నారు మన దగ్గర హైదరాబాద్లో. ఇట్లా అందరి కోసం చేసిన సర్వే. కానీ దీన్ని ఏం చేసిండ్రు? టోటల్గా బీసీల చుట్టూ తిప్పుతున్నారు, మొత్తం బీసీల చుట్టూ తిప్పుతున్నారు. ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ అయితే టోటల్గా బీసీలను ఓన్ చేసుకోవడానికి సభలే పెడుతున్నది. ఇదే బండ ప్రకాష్ గారు, ఈయన బండ ప్రకాష్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ ఇదే బండ ప్రకాష్ తీన్మార్ మల్లిగానికి డబ్బులు ఇచ్చి వరంగల్లో సభ పెట్టించిండు. చూడు వీళ్ళ కథలు ఎట్లున్నాయో. 50 లక్షలు ఉంటారేమో అని అంచనా వేసిన మాదిగ వారు 33 లక్షలే ఉన్నారు. 25 లక్షలు ఉంటారేమో అని అంచనా వేసిన మాలవారు 19 లక్షలకే వచ్చిండు. 35 లక్షలకు పైగా ఉంటారేమో అని అంచనా వేసిన ముదిరాజులు 26 లక్షల దగ్గరనే ఆగిండు. ఇట్లా మొత్తం తప్పుల తడకగా ఉన్నది ఇది. అయితే వీళ్ళకి రావాల్సిన 42% 100% ఇచ్చి తీరవలసిందే ప్రభుత్వం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదేంది మొత్తం బీసీల కోసమే రీసర్వే చేయాలన్నట్టు మాట్లాడడం నిజంగా ఇది బీఆర్ఎస్ తప్పిదమవుతుంది, కాంగ్రెస్ తప్పిదమవుతుంది, బీజేపీ తప్పిదం కూడా అవుతుంది. ఎందుకంటే దళితుల జనాభా 80 లక్షలు ఉంటారు అనుకుంటే 60 లక్షల దాకా ఆపేసిండు. అంటే 20 లక్షలు మాయమైనట్టు కాదా? ఇప్పుడు 1,60,00,000 బీసీల జనాభా చూపించిండు, దాంట్లో 20 లక్షలే ఎగిరిపోయినాయి అంటాను. అంటే 1,60,00,000కు 20 లక్షలు కలిపితే 1,80,00,000. మరి ఇక్కడ దళితుల జనాభా 80 లక్షలు ఉంటుంది అనుకుంటే 60 లక్షల కాడ చూపించిండు. అంటే అందులో కూడా 20 లక్షల మంది ఎగిరిపోయినట్టే కదా. కేవలం బీసీలకే ఇక్కడ అన్యాయం జరిగిందన్నట్టు చూపించడం వల్ల ఇతర కులాలకు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కేటీఆర్ గారు మొత్తం కులగణన సర్వేనే తప్పుల తడకగా ఉన్నది, దీన్ని రీసర్వే చేయవలసిందే. సరే మీరు కూడా చేసిండ్రు కదా గతంలో, వన్ టైం సర్వే అని, సమగ్ర సర్వే అని మీరు కూడా చేసిండ్రు కదా. మరి ఆ రిపోర్ట్ అన్న బయటికి ఇస్తే బాగుండేది కదా. ఆ రిపోర్టు మీరు ఇవ్వరు. పోనీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఆ రిపోర్ట్ అడిగి మరి దాన్ని ఏమన్నా చూసి ఈ లెక్కలు కరెక్టా ఆ లెక్కలు కరెక్టా అని బయట పెడదాం అనుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చేదిపోతుంది అనుకొని వాళ్ళు వీళ్ళని అడగరు. ఎవనయ్య సొమ్మిది, ఎవడు తింటాండు, ఎవని కోసం ఖర్చు పెడతాండు, ఏంది డ్రామా, ఈ నాటకం? బీసీల మీద రాజకీయం, దళితుల మీద రాజకీయం, ఎస్టీల మీద రాజకీయం, మా మీద రాజకీయం చేస్తూ మా ఓట్లు దబ్బిపోతారు, మాకు అధికారం లేకుండా చేస్తారు, మాకు సంక్షేమ పథకాలు, మాకు అభివృద్ధి లేకుండా చేస్తారు. ఇట్లున్నది. కాబట్టి బీసీల కోసం టీఆర్ఎస్ రీసర్వే చేయవలసింది అనడంలో బీసీల కోసమే కాదు, అది యావత్తు అన్ని కులాల కోసం మరొకసారి రీసర్వే చేయవలసిందే. అట్లా మాట్లాడండి. కానీ కేవలం ఇప్పుడు మీరు 20 లక్షల జనాభా బీసీలకు వెళ్ళి 22 లక్షల మంది లేనట్టు చూపించడం దారుణం అన్నారు కదా. సేమ్ 5.5% దళితుల జనాభా కూడా తగ్గిందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 20 లక్షలు బీసీలో ఎగిరిపోయింది, 20 లక్షలు దళితుల్లో ఎగిరిపోయింది. దాన్ని ఎందుకు చెప్తలేరు కేటీఆర్ గారు? అంటే ఒక ఓట్లు బీసీలే మేము రాబట్టుకుంటే బీసీలను సంతృప్తి పరిస్తే మేము గట్టెక్కినట్టే అనుకుంటున్నారా ఏంది మీరు కూడా? దళితుల ఓట్లు వద్దా, దళిత ఓట్లు వద్దా, ఎస్టీల ఓట్లు వద్దా, క్రిస్టియన్స్ ఓట్లు వద్దా, ముస్లింల ఓట్లు వద్దా? ఇది ఒక కేటీఆర్ గారికే కాదు, ఆల్ పార్టీ నాయకులకు చెప్తున్నాం. వాడు తీన్మార్ మల్లిగాడి మధ్య బీసీ మా ఓట్లు మాకు చాలు అంటాడు. చెప్పు తీసుకొని కొడతాం మరి ఎస్సీల ఓట్లు అడిగితే, చెప్పు తీసుకొని కొడతాం మరి ఎస్టీల ఓట్లు అడిగితే, చెప్పు తీసుకొని కొడతాం ఏది ముస్లింల ఓట్లు అడిగితే కనుక, రెడ్డిల ఓట్లు అడిగితే కనుక, లేకపోతే క్రిస్టియన్ ఓట్లు అడిగితే కనుక. తీన్మార్ మల్లిగాని గెలుపు కోసం సహకరించిందే రెడ్డిలు. వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. నేను వాడు ఇంకో మాట అంటాడు తెలివిగా, మరి మా ఓట్లు వద్దా మీకు అంటాను, మరి వాళ్ళ ఓట్లు నీకు వద్దా? కాబట్టి సమాజంలో ఒక నాయకుడు నచ్చితే అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ రీసర్వే 100% చేయవలసిందే. ఇది ఈసారైనా బీసీల కోసం అన్నట్టు కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని కులాల జనాభాను సక్రమంగా న్యాయబద్ధంగా వెలికి తీసేలా ఈ సర్వే జరగాలని మేము కోరుకుంటున్నాం.